కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై ఏసీబీ ఎంట్రీ ఇచ్చింది. ప్రాజెక్టుపై దర్యాప్తు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఏసీబీ విజిలెన్స్ డిపార్ట్మెంట్ పంపిన లేఖను సీఎస్కు పంపారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ఏసీబీ విచారణ ప్రారంభించే అవకాశం ఉంది. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరించిన అధికారుల దగ్గర భారీగా అక్రమ డబ్బును గుర్తించారు ఏసీబీ అధికారులు. ఏసీబీ విచారణ చేపడితే మరిన్ని ఆర్థిక అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై ఏసీబీ ఎంట్రీ ఇచ్చింది. ప్రాజెక్టుపై దర్యాప్తు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలకు సంబంధించి ఇప్పటికే విజిలెన్స్ శాఖ పూర్తి స్థాయిలో విచారణ జరిపింది. దీనికి సంబంధించిన నివేదిక కూడా ప్రభుత్వానికి పంపించింది. అయితే దాంట్లో అధికారుల సంబంధించి అవినీతి ఉందని, అధికారుల పెద్ద ఎత్తిన అక్రమాలకు పాల్పడ్డారు అని చెప్పి ఇప్పటికీ తెలిసింది. అయితే దీనికి పాటుగా ఇటు ఏసీబీ అధికారులు కూడా ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన ముఖ్యమైన మొత్తం 4 ఆఫీసర్ల పైన ఇప్పటికే కేసులు నమోదు చేసింది. అయితే వాళ్ళకి సంబంధించి చూసిన ఒక్కొక్కరు ఆస్తులు దాదాపు 100 కోట్ల రూపాయలు ఉంది. అయితే ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని తెలుస్తుంది. కాళేశ్వరం కమిటీ అధికారులు అవినీతికి పాల్పడ్డారన్న విషయం కూడా ఇప్పటికే విజిలెన్స్ అధికారులు నివేదిక ఇటు ఏసీబీకి పంపించిన నేపథ్యంలో దానిపైన విచారణ కోరుతూ అధికారులు ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. అయితే ఈ మేరకు సీఎస్కి ఒక లేఖ పంపించారు. అయితే ఇది ఫార్మల్గా పంపించింది మాత్రమే. అయితే ప్రభుత్వానికి నుంచి అనుమతి రావాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన తరువాత కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి అధికారుల పాత్రపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయబోతున్నామని చెప్పి కూడా ఏసీబీ అధికారులు చెప్పడం జరిగింది. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ లైన్లో అందిస్తారు. ఉషా, చెప్పండి. హరీష్, కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరిన తర్వాత బీఆర్ఎస్ హయాంలో చేపట్టినటువంటి ప్రాజెక్టుల అవకతవకల గురించి ఏదైతే ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవకతవకలు, నిధుల దుర్వినియోగం, అవినీతి ఆరోపణలపై తెలంగాణ ప్రభుత్వం ఏదైతే సిబిఐ ఎంక్వైరీకి అసెంబ్లీ సాక్షిగా రేవంత్ సర్కార్ చెప్పింది. అందులో భాగంగానే ఎన్డీఎస్ ఏదైతే నేషనల్ డిజాస్టర్ ఏదైతే ఉందో జస్టిస్ పిసి ఘోష్ నివేదిక సిబిఐ అధికారులు పరిశీలించారు. కాగా రికార్డులను పరిశీలించిన అనంతరం ఎఫ్ఐఆర్ నమోదు చేసే ఛాన్స్ ఉన్నట్లుగా అయితే తెలిసింది. ప్రాజెక్టులో అక్రమాలు, నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ జరిపేందుకైతే సిబిఐ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి విజ్ఞప్తి మేరకు సిబిఐ విచారణతో పాటు ఏసీబీ ఏదైతే అవినీతి, అలాగే అక్రమంగా మెటీరియల్ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో, ఇసుక దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా, సిమెంటు, కాంక్రీట్ ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క దానిలో కూడా చిన్న స్థాయి అధికారి దగ్గర నుంచి పై స్థాయి అధికారి వరకు కూడా చాలా వరకు కూడా లబ్ధి పొందారు అన్న కోణంలోనే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఏసీబీ కూడా ఎంటర్ అవ్వడం కూడా మనం చూసుకోవచ్చు. ప్రాజెక్టు పై విచారణ జరపడానికి సిబిఐ ముందుకు వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాథమిక విచారణ జరపడానికి అయితే సిద్ధమైనట్టుగా అయితే తెలిసింది. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఇటీవల కాలంలో ఏదైతే గతంలో ప్రాజెక్టు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు కి సంబంధించినటువంటి అవకతవకలకి సంబంధించి చాలా వరకు పిసి ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికతో పాటు అలాగే సైమల్టేనియస్ గా విచారణ కూడా చేపట్టింది. మొత్తం మీద చూసుకున్నట్టయితే మరోసారి కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి విచారణకి సంబంధించి కూడా సర్వత్రా ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తోంది. సిబిఐ ఎంక్వైరీతో పాటు అలాగే ఏదైతే ఏసీబీ ఎంట్రీ కూడా ఈ కేసులో తాజాగా చూస్తున్నట్టయితే తాజా పరిణామాలు చోటు చేసుకున్నట్టుగా అయితే తెలిసింది. ఏసీబీ రంగంలోకి దిగింది. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి నష్టము దర్యాప్తు జరపాలని కూడా విజిలెన్స్ డిపార్ట్మెంట్ సంచలన లేఖ ఏసీబీకి కూడా రాసింది. ఈ ప్రాజెక్టు సంబంధించి కాంట్రాక్టర్ల నుంచి బాధ్యతలు ఎలా లబ్ధి పొందారు అన్న అంశాన్ని కూడా మొత్తం కూడా సమగ్రమైనటువంటి విచారణ జరిపేందుకైతే ఏసీబీ ఇప్పటికే విజిలెన్స్ ఎంక్వైరీకి అయితే అనుమతించినట్టుగా అయితే తెలిసింది. ఈ మేరకు విజిలెన్స్ రాసినటువంటి లేఖను ఏసీబీ డీజీ ఇవాళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయినటువంటి చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావుకి పంపనున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై ఏసీబీ విచారణ ప్రారంభించనుంది. మొత్తం మీద చూస్తున్నట్టయితే కేంద్ర దర్యాప్తు సంస్థతో పాటు
రాష్ట్ర దర్యాప్తు సంస్థ అయినటువంటి ఏసీబీ కూడా విచారణ జరపడానికి అయితే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవకతవకలు అలాగే అక్రమాలకు సంబంధించి రెండు సైమల్టేనియస్ గా విచారణ జరపడానికి అయితే సిద్ధమవుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఏదైతే సిఎస్ దగ్గర నివేదిక ఏదైతే వెళ్ళిందో అక్కడ నుంచి అప్రూవల్ రాగానే, ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అక్రమాలపై ఏసీబీ విచారణ త్వరితగతిగా ప్రారంభించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది హరీష్. ఓకే రైట్ ఉషా. అలాగే మనం చూసుకున్నట్లయితే కాళేశ్వరం అవినీతి బీఆర్ఎస్ హయాంలో జరిగినా కూడా దీని వెనుక హరీష్ రావే ముఖ్య పాత్ర పోషించారని ఆరోపణలు కూడా వచ్చాయి. అది ఎంతవరకు నిజమంటారు? మొత్తం బీఆర్ఎస్ హయాంలో చేపట్టినటువంటి ఈ ప్రాజెక్టు మొత్తంలో కూడా కల్వకుంట్ల ఫ్యామిలీయే మొత్తం కూడా దీన్ని ఏటీఎం లాగా వాడుకునింది అన్న కోణంలోనే అటు బీజేపీ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, ఈ రెండు పార్టీలు కూడా కల్వకుంట్ల పార్టీ ఫ్యామిలీకి మొత్తం కూడా ఇది ఒక ఏటీఎం లాంటిది. అక్కడ ఉన్నటువంటి చిన్ని స్థాయి కాంట్రాక్టర్ దగ్గర నుంచి పెద్ద స్థాయి వ్యక్తి వరకు కూడా చాలా వరకు కూడా టెండర్ల రూపంలో మొత్తం కూడా లబ్ధి పొందినటువంటి వ్యక్తిలో మెయిన్ కీ రోల్ పోషించినటువంటి వ్యక్తి హరీష్ రావు అన్న కోణంలో కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఈ అలిగేషన్ ఏదైతే జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కూడా ప్రస్తావించడం కూడా తన ప్రెస్ మీట్లలో ప్రస్తావించడం కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్టయితే కేటీఆర్, హరీష్ రావు అలాగే కేసీఆర్ ముగ్గురు కూడా జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ముందు హాజరయ్యి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగినటువంటి ఏదైతే అవకతవకలు అలాగే వీటన్నిటికీ సంబంధించినటువంటి వివరణ కూడా ఇచ్చినప్పటికీ కూడా మొత్తం కూడా ఇందులో లబ్ధి పొందినటువంటి ప్రధాన వ్యక్తి హరీష్ రావు అన్న కోణంలో కూడా చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి ఈ ఏసీబీ విచారణలో ఎంతమంది తిమింగళాలు బయటకు వస్తాయి, అలాగే ఏసీబీ విచారణతో పాటు అటు సిఐడి విచారణ కూడా రెండు కూడా సైమల్టేనియస్ గా జరిగే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. మొత్తం మీద సిఎస్ ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ఏసీబీ కూడా ఈ కేసులో ఎంటర్ అయ్యి ఎవరెవరు ఎంత మేరకు లబ్ధి పొందారు అన్న కోణంలో వెలికి తీసే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది హరీష్. రైట్ ఉషా. అలాగే ఏసీబీ విచారణ తరువాత ఎటువంటి స్టేట్మెంట్ రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది? వీరికి ఎటువంటి శిక్షలైనా పడే అవకాశం కనిపిస్తుందా? ప్రస్తుతం ఏసీబీ విచారణకు అనుమతి ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే వెంటనే ఏదైతే విచారణలో భాగంగా అక్కడ ఉన్నటువంటి ఏఈ దగ్గర నుంచి ఈఈ వరకు ప్రతి ఒక్క వింగ్, అక్కడ ఉన్నటువంటి రిటైర్డ్ మాజీలు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా ఏదైతే విచారణలో భాగంగా వారందరినీ కూడా మళ్ళీ విచారించే అవకాశం ఉంది. ఏదైతే పిసి ఘోష్ కమిషన్ లో ఎంతమందిని విచారించిందో అదే తరహాలోనే ఏసీబీ ఎంక్వైరీలో కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కూడా మరోసారి విచారించే అవకాశం ఉంది. విచారణలో భాగంగా వారి దగ్గర ఉన్నటువంటి కీలకమైనటువంటి విషయాలన్నింటినీ కూడా నమోదు చేసుకున్న అనంతరం మరికొన్ని కూడా ఏదైతే ఏసీబీ విచారణ అనంతరం మరికొందరి చుట్టూ కూడా ఉచ్చు బిగించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది హరీష్. రైట్, థ్యాంక్ యూ ఉషా.